రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్, నీరు జీవాధారం. దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే, రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది. అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈరోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతూ ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టిండ్రు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, Kaleshwaram project unilaterally without approval from FRMB, Apex Council or CWC against the provisions under section 84(3), 85D of AP Reorganization Act 2014. As per 11th schedule at para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. ఇది మీరు రాసిందే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహిత చేవెళ్ల
కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు. చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద. భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే, అది ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం. ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి, దీన్ని రద్దు చేయాలి, ఈ లిఫ్ట్ కట్టనీయద్దు అని చెప్పి కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి లేఖ రాసింది. ఇట్లా చాలా లెటర్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్. మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, ఇది కొత్త ప్రాజెక్టు, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్. సరే, ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన 20-30 లెటర్లు ఇవి. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని, అనుమతులు ఇవ్వొద్దని, మీరు ఎట్లా కడతారని కోర్టుల్లో కేసులు వేశారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసిండ్రు. అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు. ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్త రామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసికి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్నీ కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? ఇవాళ మనకు గోదావరిలో 959 టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు? లేదా ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసే నీళ్లు కావివి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక, పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి.
రేపు తెలంగాణ 959 టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి, ఆల్రెడీ ప్రజాధనం ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము, దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది. ఎట్లా 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 సాధ్యమైతే చెప్పండి? నిజంగా 959 నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్లు కిందికి పోతే దాన్ని లెక్క తేల్చాలి. దానికి సిడబ్ల్యూసి ఉంది, హైడ్రాలజీ ఉంది, అన్ని క్లియరెన్స్లు తేవాలి కదా. ఏ క్లియరెన్స్లు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది? దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్. నిన్న నీతి ఆయోగ్లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ కలిగే అంశం ఏంది? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈరోజు రాష్ట్రానికి? బడ్జెట్లో ఏమి రాదు. మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ 8 ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో, లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ప్రజా పోరాటం కావచ్చు, దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మరి మీరు సిడబ్ల్యూసికి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించరా? కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే, ఏ అనుమతి లేదు దానికి. నా జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట. మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు. ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే మీకు వాల్తా చట్టము, ఈ చట్టము, ఆ చట్టము, రకరకాల అనుమతులు అడుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా? జిఆర్ఎంబి అనుమతి తీసుకోరా? ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అనుమతిస్తుంది? ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? మీ పదవులే మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. అడగండి, ప్రశ్నించండి, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల యొక్క, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్లా ఇస్తారు నిధులు? ఎట్లా ఇస్తారు? అసలు ఆ ప్రాజెక్టుకు జీరో పర్మిషన్స్. నైదర్ సిడబ్ల్యూసి, నార్ జిఆర్ఎంబి, నార్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, నార్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్, నథింగ్. ఇక దానికి ఏ రకంగా ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఉల్టా బాధ కలిగే అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి, తెలంగాణ ప్రజల రైతుల దాహార్తిని తీర్చాలని చెప్పి
మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు. రేవంత్ రెడ్డి లెక్క 170 కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు కుదబెట్టి షేర్ మార్కెట్లో తేలే మేము. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి పిఎఫ్సి దగ్గర మనం అప్పు తెచ్చినాం. తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అని రికవరీ పెట్టింది మన మీద. రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటున్నారు, మీకు 40,000 కోట్లు గ్రాంట్గా ఇస్తాం, ఇంకో 40,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి. ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.